హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను మీ ముందుకి ఒక చిన్న అప్డేట్ కాదు, ఒక పెద్ద అప్డేట్తో అయితే వచ్చాను. అండ్ అప్డేట్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకోసం వస్తాయి. అండ్ రీసెంట్గా మన చంద్రబాబు గారు అండ్ మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అనే విషయం మీకు తెలిసిందే. ఒకనొక క్యాంపెయిన్లో మన చంద్రబాబు గారు స్టేజ్ మీద ఇలా అన్నారు. అండ్ తన చేతిలో అయితే మన జనసేన జెండా అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఇప్పుడు కంబైండ్ అయి చేస్తున్నారు కదా. అక్కడ ఏమన్నారా అంటే, నాకైతే సీఎం అవ్వాలని లేదు అని. అంటే మేబీ ఆయన సీఎం అవ్వకుండా అది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. ఎందుకంటే తన మీద ఉన్న నమ్మకం అలాంటిది. అండ్ నాకు ఇంకో విషయానికి వస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా ఉండడానికి కారణం ఒకటి అంటే పోయినసారి నిలబడ్డాడు కదా, అప్పుడు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు అయితే ప్రజారాజ్యం పార్టీ అనే పెట్టారు. అంటే మాది తిరుపతి, మేము కూడా ఓటైతే మా చిరంజీవి గారికి వేసాము. అండ్ తన మీద ఉన్న నమ్మకంతో. కానీ ఆయన ఏం చేశాడంటే, పార్టీ అమ్మేసి తన కాంగ్రెస్లో ఇలా చేరిపోయి ఇలా చాలా పెంట చేశాడు అప్పుడు. సో అదొక బిగ్ మైనస్ అప్పుడు. సో ఇప్పుడు మన జనసేన, మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఓటేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ అలానే వెళ్ళిపోతే మళ్ళీ మేము వాళ్ళని నమ్మి మళ్ళీ రెండోసారి మోసపోతాం అనే విధంగా ఆలోచించి కూడా చాలామంది అయితే మా సైడ్ అయితే ఓటు అయితే వేయడం లేదు. అంటే ముందు నాకు తెలిసి ఇప్పటికీ ప్రజారాజ్యం అనే పార్టీ అప్పటి నుంచి ఇప్పుడుకుని ఉంటే ఇవాళకి మేబీ సీఎం కూడా అయ్యి ఉండొచ్చేమో మన చిరంజీవి గారు. బ్యాడ్ లక్. తన పార్టీ అక్కడికి షెల్ చేసేసి అయితే వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన అనే ఒక పార్టీతో అయితే వచ్చారు. అన్నయ్య ఇలా చేశాడు, తమ్ముడు కూడా అలానే చేస్తారనే ఒక ఇంటెన్షన్తో అయితే ఓటైతే వేయటం లేదు. మీరేంటి అనేది మీరు ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా జనాలు మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ మీరు కూడా మీ అన్నలాగా అయితే మీకు నమ్మిన వాళ్ళని వదిలేసి అయితే వెళ్ళిపోకండి. ఎందుకంటే అప్పుడు మీ అన్న ప్రజారాజ్యం అని పెట్టి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మీరు జనసేన అని పెట్టి వెళ్ళిపోయినారంటే ఈసారి మేము నమ్మేదానికైతే అసలు మేము అనుకోవట్లేదు. ఇప్పటికీ ఒకసారి అయితే మోసపోయాము, రెండోసారి కూడా మోసపోవాలంటే మేము మనుషులం కదండి, మాకు ఎలా ఉంటుంది అని అయితే చాలామంది అంటున్నారు. దాంట్లో నేను ఒకడిని. అండ్ మీకు నచ్చినట్టుండి మీ యొక్క వే ఆఫ్ థింకింగ్లో ప్రజలకు హెల్ప్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ మీరు సీఎం అయితే హ్యాపీ, అంతే అండి. ఎవరు సీఎం అయినా హ్యాపీ. ఇప్పుడు మన చంద్రబాబు గారు ఉన్నారు, మీరున్నారు. మీ ఇద్దరిలో ఇప్పుడు ఇద్దరు కలిసి పోరాటం చేస్తున్నారు కాబట్టి మన రీసెంట్గా చంద్రబాబు గారు అయితే ఇలా పోస్ట్ చేశారు, నేను సీఎం అయితే అవ్వాలనుకోవట్లేదు అనే విధంగా. మేబీ మీరే అవ్వాలని అయితే ఆయన కూడా అనుకుంటున్నారేమో. ఒకవేళ అది నిజమైతే మాత్రము సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా, అది అయితే నిజమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా సైడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే కడప సైడ్, ఇటు సైడ్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి కొంచెం తగ్గిందనే చెప్పాలి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్. అండ్ చంద్రబాబు గారు, మన జనసేన పవన్ కళ్యాణ్ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ ముగ్గురులో మీ ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారితో అయితే పోటీ అయితే చేస్తున్నారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. అండ్ ఐ విష్ యూ హోప్. అంతే, ఎవరో ఒకరైతే ఖచ్చితంగా వస్తారు. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.